నీ బాధలో తీర్చడానికి, నీ యొక్క కష్టంలో చెప్పుకోవడానికి, నీ యొక్క సుఖంలో చెప్పుకోవడానికి నీ యొక్క కళ్ళ తండ్రి పూల ఆసక్తుడు ఉన్నాడు బిడ్డ. నేను కయ్యమ్మా, ఏమి ఆపద కలిగినా చింతకు చేరినావే నా తోటి తెలుపవమ్మా. తండ్రి పరమేశ్వరా ఏమాని ఏమాని కొత్తపల్లి వారిలో ఇళ్ళయ్యే ప్రకారంగా ఎల్లమ్మ కళ్యాణం జరిగిందో అంతకు రెట్టింపుగా వెళ్ళికొండ కైలాసగిరి పట్టణం లోపల మాకు లగ్నమైతే జరిపించినవు గాని 4 వత్సల నాగవెల్లి ఆగిపోయింది తండ్రి పరమేశ్వరుడా. మరి నా భర్తానుడు జమదగ్నిమునేశ్వరుడైన అష్ట కంకర విడిచిండు, వస్తానికి కట్టిండు, బాసింగా విడిచిండు, నా యొక్క కత్తికి కట్టి పశుపటులతోటి పై వెళ్ళి పాట పట్టిండు. మరి ఎట్టోట తపసు పట్టిండు నా భర్తానుడు జమదగ్నిమునేశ్వరుడు. నాయనా తండ్రి పరమేశ్వర, ఆ భర్తాను జాడల కోసమై నీ వద్దకు చేరవచ్చిన భర్తానుని జాడలో నా భర్తాని జాడల కోసమై నీ వద్దకు చేరవచ్చిన భర్తాని జాడలు తెలుపవయ్యా. బిడ్డ నేను కాయల్లమ్మ, భర్తను జాడ కోసము నా చెంతకు చేరినావే బిడ్డ నేను కాయల్లమ్మ. బిడ్డ నేను కాయల్లమ్మ, అలనాడు వెండికొండ కైలాసపురి పట్టణము లోపల అల్లారు ముద్దుగా ఆ యొక్క జమదగ్ని తండ్రి చేసిన పాపాలు ఆ యొక్క పెద్ద కొడుకు అనేటువంటి జమదగ్ని బాబుని చూడని అంటుకున్నాయి బిడ్డ నేను కాయల్లమ్మ. అనగా నీ భర్తను అంటుకున్నాయే బిడ్డ నేను కాయల్లమ్మ. ఆ యొక్క పాపాలు మన వంచలు చేసుకోవడానికి బిడ్డ నేను కాయల్లమ్మ. ప్రాణం ఒక్క గడియా, పోను ఒక్క గడియా, తపోనితలో ఉండనొక్క గడియా, 12 సంవత్సరాలు తపోనితకు వెళ్ళినారే బిడ్డ నేను కాయల్లమ్మ. ఇప్పటికైనా 11 సంవత్సరాల 11 నెలల 25 రోజులు గడుస్తున్నాయి బిడ్డ నేను కాయల్లమ్మ. అది గడియా రాగమమ్మ బిడ్డ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ. దిగులెందుకే లోకమ్మ బిడ్డ నేను కాయల్లమ్మ, దిగులెందుకే లోకమ్మ నీ కిందారి చూడమ్మా. దిగులెందుకే లోకమ్మ నీ కిందారి చూడమ్మా. దిగులెందుకే లోకమ్మ ఎల్లమ్మ. దిగులు ఎందుకు చెందుతున్నావమ్మా? దిగులు చెందబోకమ్మా. ఈ యొక్క 84 లక్షల యొక్క
కింద వాడే చీమ నుంచి మీద వాడే పక్షి వరకు అన్న ఆశీనులు పెట్టే ఆ దారులు నేను ఉండగా దిగులు ఎందుకు చెందుతున్నావు అంటే ఆ నేను కాయలమ్మ ఒక్క 5 గడియలు నా చెంతగా ఉన్నట్టయితే మళ్ళా వచ్చి నా వెళ్ళి ఆడతాడు కదమ్మా తపస్సులు భంగం చేయడానికి వెళ్ళబోకమ్మా బిడ్డ నేను కాయలమ్మా పరమేశ్వర 5 గడియలు కైలాసగిరి పట్నం లోపల ఉండమంటున్నావు కానీ గడి అంటే ఆగలేను ననగన్నా తండ్రి శివశంకరమయ్యా పరమేశ్వర గడి అంటే ఆగలేను నిమిషం అంటే నిలవలేను తండ్రి పరమేశ్వరుడా మరి నా తోడి బాలందరూ సతీపతులు ఏకమై సుతులకంటున్నారు భర్త ప్రేమకు నోచుకోని అభాగ్యురాలను నేనెత్తిని ఇకనైనా భర్త జనగమయ్యా తండ్రి పరమేశ్వరుడా నా తోటి బాలందరూ సతీపతులు ఏకమై సుతులకంటున్నారు భర్త ప్రేమకు నోచుకొని అభాగ్యురాలను నేనైతిని తండ్రి పరమేశ్వరుడా రాను ఒక్క గడియ పోను ఒక్క గడియ నడుమ తపసు ఉండనీకి మరి ఒక్క గడియ ముక్కాన 3 గడియల్లో తిరిగి వస్తానని నా భర్తానుడు చౌదగ్యమునేశ్వరుడు ఇప్పటికి 11 సంవత్సరాల 11 నెలల 25 రోజులు గడుస్తూ ఉంది ఇంతవరకు నా భర్తానుడు నా వద్దకు రాకపోయే తండ్రి పరమేశ్వర ఇకనైనా నా భర్త కాదు నా తోటి తెలుపు తండ్రి పరమేశ్వర బిడ్డలో ఎల్లమ్మా